బట్టి విక్రమార్క తన ఉనికి కోల్పోతుందని, తన బలం తగ్గిపోతుందని, ఇక వచ్చే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశమే ఉండనటువంటి స్థితి ఏర్పడుతుందని సిపిఎం నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నాడు. ఇప్పటికే మధుర నియోజకవర్గంలో 13 మందిని జైల్లోకి పంపించాడు. ఇటీవల రామారావు హత్య జరిగినటువంటి పాతర్లపాడులో ఎలాంటి దౌర్జన్యమంతా కూడా వాళ్ళే చేసినా, కాంగ్రెస్ వాళ్ళే చేసినా 25 మంది మీద, అట్లాగే డివిజన్ కార్యదర్శి గోపాలరావు మీద కేసు పెట్టారు. అట్లాగే ప్రభాకరు ఎరుపాలెం మండలానికి సంబంధించినటువంటి మండల కార్యదర్శి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు. అట్లాగే ఆలపాడు, ఉద్మూరు, తర్వాత వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సిపిఎం నాయకులకి తలలు పగిలినా, కాళ్ళు చేతులు విరిగినా, గాయాల పాలైనా సరే వాళ్ళ మీదనే హత్యాయత్నం కేసులు, కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినా, గిరిజనుల మీద దాడులు జరిగినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా, అనగానటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడి అవసరమైతే జైళ్లకు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి, అట్లాగే అట్రాసిటీ కేసులు పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ చర్యను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో సిపిఎంను అడ్డుకుంటామని చెప్పి బట్టి విక్రమార్క అనుకుంటే అది తన జీవితంలో జరిగినటువంటి విషయం. ఇటువంటి ప్రతిఘటనలు చేసి రామారావు లాంటి హత్యలు చేసినటువంటి నేపథ్యంలోనే సిపిఎం పార్టీ మధుర నియోజకవర్గంలో మరింత బలపడింది. ఖమ్మం జిల్లాలో కూడా మరింత ఎరపెట్టి పోరాటాలకు సన్నద్ధమవుతుంది. ఇప్పుడు ఈ కేసులు పెట్టి జైళ్లకు పంపించే కార్యక్రమం జరిగితే మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. బట్టి విక్రమార్కకు ఇప్పటికైనా నీ అరాచకాలు